హాయ్ అండి. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మాధురి బ్యూటీ 89. ఈరోజైతే కనుక డ్రై స్కిన్కి చూసారా ఎంత ఫ్లాలెస్ మేకప్ వచ్చిందో. ఇంత బ్యూటిఫుల్ సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. తనది డ్రై స్కిన్ అండి. వింటర్ పార్టీ మేకప్ లుక్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే వాటర్ స్ప్రే చేసుకునేసి ఫేస్ అంతా జస్ట్ టిష్యూ తోటి డ్యాబింగ్ మోషన్లో వెట్ ఎక్కడా లేకుండా క్లీన్ చేసుకునేసేయాలి. తర్వాత తనది డ్రై స్కిన్ కాబట్టి నేను క్యూటీ బ్యూటీ గ్లో టానిక్ అంటే టోనర్ అనమాట ఇది. ఈ టోనర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇమ్మీడియట్గా తన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా అవుతుంది. ఈ వింటర్లో మనకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది సెటాఫిల్ మాయిశ్చరైజర్. ఇది రెగ్యులర్గా కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కనుక హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మనం మేకప్ వేసేటప్పుడు కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది వాడాలి. అప్పుడే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మేకప్ అనేది. ఇప్పుడు సెటాఫిల్ మాయిశ్చరైజర్ నీట్గా స్మూత్గా అప్లై చేసుకున్న తర్వాత తన ఫేస్లో ఎటువంటి కరెక్షన్స్ ఏమీ లేవు. సో నేను ఎలేగల్ ప్రోలో లైట్ షేడ్ తీసుకున్నాం, ఆరెంజ్ కలర్ ఏం తీసుకోలేదు. ఇలా ఫేస్ మొత్తం ఎక్కడెక్కడైతే కనుక తనకి కొంచెం లైట్గా డార్క్నెస్ ఉందో ఆ ఏరియా మొత్తం తీసుకుంటున్నాను. అంతే. మనకి బ్లాక్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆరెంజ్ కరెక్టర్ తీసుకుంటాము. ఇప్పుడు తనకి ఎక్కువ బ్లాక్ లేదు కాబట్టి నేను తనకన్నా కొంచెం డార్కర్ షేడ్ అయితే తీసుకున్నాను అనమాట. కన్సీలర్స్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు నేనైతే ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తున్నాను. బ్యూటీ బ్లెండర్ యూస్ చేసామంటే ప్రోడక్ట్ మొత్తం బ్యూటీ బ్లెండర్కే అయిపోతుంది కదా. అలా కాకుండా ఫింగర్ తోటి బ్లెండ్ చేసామంటే ఈజీగా బ్లెండ్ అవ్వడమే కాకుండా ప్రోడక్ట్ కూడా మనం తక్కువగా తీసుకున్నా కూడా ఫేస్ మీద మాత్రమే డిపాజిట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. ఇలా ఫేస్ అంతా ఈవెన్గా అయితే మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్క ప్లేస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతే ఇంకొక ప్లేస్కి మనమైతే వచ్చి ప్రోడక్ట్ని చక్కగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇది మనము స్పీడ్గా కూడా చేసుకోవాల్సింది ఉంటుంది, లేకపోతే కన్సీలర్స్ కాబట్టి డ్రై అయిపోతుంది అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్స్ అయితే అట్లా తొందరగా డ్రై అవ్వవు, కానీ కన్సీలర్స్ అయితే తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి ఇమ్మీడియట్గా మనం కొంచెము ఫాస్ట్గా అయితే బ్లెండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఫౌండేషన్ నార్మల్దే తీసుకుంటున్నాను, ఫిట్ మీలో మ్యాట్ ఫినిషింగ్. సేమ్ మనం ఒకసారి అయితే ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఒక్కసారి బ్లెండింగ్ అయితే చూసుకోవాలి. చూసారా, ఇప్పుడు తన స్కిన్లోకి చక్కగా బ్లెండ్ అయిపోయింది కాబట్టి నేను ఈ షేడ్ తనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే నేను డాట్స్గా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చక్కగా అయితే నేను ఇంకా బ్లెండ్ చేసుకుంటాను వెట్ బ్యూటీ బ్లెండర్ తోటి. చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందో. మనము ఫేస్ని నీట్గా మనము టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసామంటే ఇంకా మనకి మేకప్ అనేది చక్కగా హైడ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ మేకప్ అనేది చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా నేను జస్ట్ డాబింగ్ మోషన్లోని చక్కగా అయితే చూసారా ఎంత ఈజీగా బ్యూటీ బ్లెండర్ తోటి నేనైతే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోర్ హెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నెక్, ఇయర్స్ కంపల్సరీ మనము ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి నెక్, ఫేసు ఈవెన్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఫౌండేషన్ అయితే చక్కగా బ్లెండ్ చేసుకునేసాం కదా. ఇప్పుడైతే నేను షుగర్ కన్సీలర్ తీసుకుంటున్నాను హైలైటర్గా. ఎప్పుడు కూడా
కన్సీలర్స్ చెప్పాను కదా, టిప్ నెంబర్ 2. కన్సీలర్స్ మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క ప్లేస్లో మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లేస్ మాత్రమే అప్లై చేసుకుంటూ బ్లెండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లేకపోతే డ్రై అయిపోయి ప్యాచీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది జాగ్రత్తగా మనము ఒక్కొక్క ప్లేసే పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. లేదు అంటే అప్లై చేసుకొని కూడా స్పీడ్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రము ఒక్కొక్క ప్లేస్ మాత్రమే అప్లై చేసుకొని ఆ ప్లేస్ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తే బెస్ట్ అనమాట. ఇలా ఎక్కడెక్కడైతే హై పాయింట్స్ ఉంటాయో అక్కడంతా నేను హైలైటర్గా తనకన్నా లైటర్ షేడ్ తీసుకున్నాను. ఇప్పుడైతే కనుక ఐ ప్లేస్లో కూడా ఐ మేకప్కి నీట్గా రావడం కోసం కన్సీలర్ అయితే తీసుకొని నేనైతే నీట్గా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము సెట్టింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాం అన్నమాట, కియా బ్యూటీది. ఇంకా మనం వేసిన మేకప్ని ఇది ఫైనల్ అన్నమాట. వేసిన ఈ యొక్క క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరకోకుండా ఉండడం కోసము నేనైతే ఇది బనానా షేడ్ వస్తుంది, షేడ్ నెంబర్ 2 మనం ఇంకా ప్యాక్ చేసేసామంటే ఇంకా మనకి మేకప్ అయితే ఎక్కడ ఇంకా చెక్కు చెదరడు అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. మనము ఇలా పౌడర్ అప్లై చేసేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం ఎక్కడైనా ఎక్కువగా ఉన్నా కూడా మేకప్ మొత్తం కంప్లీట్ అయినాక బ్రష్ తోటి స్మూత్గా కనుక రిమూవ్ చేసామంటే సెట్ అయిపోతుంది అనమాట. ఏం టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. ఇది హెచ్డి పౌడర్ కాబట్టి మనకి హ్యాపీగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇలా చక్కగా ఒక్కొక్క ప్లేస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ప్యాక్ చేస్తూ వస్తున్నాను నేను. ఇయర్స్, నెక్, అంతా కూడా మనము చక్కగా అయితే ప్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ తనకి ఐబ్రో షేప్ ఏం లేదు కాబట్టి నీట్గా నేనే క్రియేట్ చేసి పిఎస్సిలో ఐబ్రో డిఫైనర్ తీసుకున్నాను. చక్కగా అయితే షేప్ని ఇస్తున్నాను అనమాట. చూసారా, తనకి ఐబ్రో స్టార్టింగ్లో హెయిర్ అంతా చాలా పైకి ఉంది కాబట్టి ఇంకా మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి జస్ట్ దాన్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను. అలా ఎవరికైనా ఐబ్రో చేయనప్పుడు మనమే నీట్గా ఒక షేప్ అనేది క్రియేట్ చేయాల్సింది ఉంటుంది. అప్పుడు చక్కగా అట్లా బ్రాడ్గా వస్తుంది అన్నమాట. అలా స్మూత్గా నేనైతే ఐబ్రో షేప్ని కూడా ఫినిష్ చేసేసాను. చూసారా ఎంత చక్కగా అయితే ఉందో తన ఐబ్రోస్. ఇప్పుడైతే ప్రిటీ ఆల్ సెట్ యూస్ చేస్తున్నాను నేను. ఐ షాడోకి లైట్ కలర్ ఆరెంజ్ షేడ్ తీసుకుంటున్నాను నేను ఒక మంచి లుక్ కోసం. ఇప్పుడు ప్రోడక్ట్ని అయితే డిపాజిట్ చేసి బ్లెండింగ్ చేస్తున్నాను. మనము ఎప్పుడు కూడా ప్రోడక్ట్ పిక్ చేసుకున్నప్పుడు ఎక్కువ పిక్ చేసుకోకూడదు, అది ఒక ప్యాచీ లాగా అవుతుంది. ఫస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మంచిగా అయితే బ్లెండ్ చేసుకోవాలి.
అప్పుడే మనకి చక్కగా కనిపిస్తుంది. ప్రోడక్ట్ని తీసుకొని అట్లట్లే పెట్టడం అంటే ప్యాచీ ప్యాచీగా ఉంటుందన్నమాట. అలా కాకుండా చక్కగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నేను తీసుకున్న ప్రోడక్ట్ తక్కువ కానీ బ్లెండింగ్ ఎక్కువ చేస్తున్నా. ఇప్పుడైతే నేను బ్రౌన్ తీసుకుంటున్నాను. సో బ్రౌన్ షేడ్ అలా స్మూత్గా టోటల్ ఐబాల్కి బ్లెండ్ చేశాను. ఎంత చక్కగా ఉందో చూసారా. ఇప్పుడైతే నేను గోల్డ్ షిమ్మర్ తీసుకుంటున్నాను. గోల్డ్ షిమ్మర్ ఆల్మోస్ట్ ఈ శారీస్కైనా కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఈ లుక్ ఎవరికైనా సూట్ అవుతుంది అనమాట. దీన్ని కూడా మనము మిడిల్లో అప్లై చేసుకొని టోటల్ అలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చూసారా ఎంత బ్యూటిఫుల్ ఐ షాడో అయితే క్రియేట్ అయిందో. ఇలా అప్లై చేసుకొని చక్కగా నేను వింగ్ దగ్గర వి షేప్లో నేనైతే డార్క్ బ్రౌన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఐబ్రో బోన్ ఏరియాలో షిమ్మర్ని అయితే హైలైటర్గా అప్లై చేస్తున్నాను. మన ఐ షాడో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్సెస్ పౌడర్ ఏదైతే ఉందో దానిని నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను షుగర్ కాంటోర్ ఫేస్ ప్యాలెట్ తీసుకున్నాను. ఇందులో 3 షేడ్స్ ఉంటాయి: కాంటోర్, హైలైటర్, బ్లష్. ఇప్పుడు మనము అసలు కాంటోర్ ఎందుకు చేయాలి, కాంటోర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేయాలి, ఇయర్ టు లిప్ దగ్గర వరకు మనమైతే డ్రా చేసి అప్వర్డ్స్లో దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఫేస్ బాల్గా ఉంటుంది కదా, మనం ఫౌండేషన్ వేసినప్పుడు ఒక షేప్ని క్రియేట్ చేయడం కోసం కాంటోర్ యూస్ చేస్తాము. అలానే మనకి డబల్ చిన్ ఉంటుంది కొంతమందికి, అంటే లావుగా అలా తగ్గించడం కోసం కూడా కాంటోర్ యూస్ చేస్తారు. అండ్ ఫోర్ హెడ్ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కాంటోర్ అనేది యూస్ చేస్తారనమాట. అంటే ఒక షేప్లెస్గా ఉన్న ఫేస్ని ఒక షేప్స్ని క్రియేట్ చేయడం కోసమే కాంటోర్ అనేది యూస్ చేస్తారనమాట. అండ్ నోస్ కూడా. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, నోస్కి ఒక మంచి షేప్ని ఇవ్వడం కోసం చిన్న బ్రష్ తోటి అయితే మనము ఈజీగా ఇలా ఒక లైన్ డ్రా చేసి ఇలా కిందకి స్ప్రెడ్ చేసామంటే కనుక చక్కగా ఒక షేప్ అనేది నోస్కి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేనైతే బ్లష్ని తీసుకుంటున్నాను. బ్లష్ కూడా మనము కాంటోర్కి పైననే స్మైలీ ఎక్కడైతే చీక్ బోన్ ఏరియా ఉంటుందో అక్కడ మనము చేసుకోవాలన్నమాట బ్లష్ కూడా. అండ్ నోస్ దగ్గర కూడా నేను లైట్గా అయితే బ్లష్ని అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను మస్కారా అయితే తీసుకుంటున్నాను. ఈ మస్కారా నిజంగా ఒక మ్యాజిక్ లాగా ఉంది. అసలు మంచిగా అయితే ఒకే ఒక సింగిల్ కోటింగ్కి ఎంత థిక్ ల్యాషెస్ వస్తున్నాయో చూసారా. చాలా అంటే చాలా బాగుంది ఈ మస్కారా. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు నేను ఇది సాఫ్ట్ కోల్ కాజల్ వైట్ అన్నమాట. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ లుక్ వస్తుంది మనం బ్లాక్ కాకుండా వైట్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు నేను రీకోడ్ ఐ జెల్ తీసుకుంటున్నాను. జెల్ ఐలైనర్ ఇది. చూసారా, నేను ఇలా స్మూత్గా ఒక వింగ్ లైనర్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఇది జెల్ ఐలైనర్ అనమాట, వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్. సో చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మనము కొంచెం కేర్ఫుల్గా అయితే దీన్ని బ్లెండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇలా స్మూత్గా స్లోగా అయితే చక్కగా నేనైతే ఐలైనర్ అయితే క్రియేట్ చేసేసాను. అండ్ ఇటుపక్క కూడా
సేమ్ వేలో అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ఐలైనర్ అయితే క్రియేట్ చేశా. ఇప్పుడు సేమ్ నేను ఐస్ కింద కూడా లైట్ ఆరెంజ్ బ్రౌన్ షేడ్ అయితే ఇస్తున్నాను. ఇంకొంచెం మంచి ఎక్స్ట్రాడినరీ లుక్ కోసం అయితే చూసారా, నేను ఇప్పుడు బ్రష్ని చిన్నదిగా తీసుకున్నాను. ఇప్పుడు నేను స్విస్ బ్యూటీ లిప్ పెన్సిల్ అయితే తీసుకొని, తన లిప్ చూసారా షేప్లెస్గా ఉంది. సో నేను తన లిప్స్కి ఒక షేప్ని అనేది డ్రా చేస్తున్నాను. సో అలా టైట్గా పెట్టుకొని చక్కగా అయితే లిప్ లైనర్ పెన్సిల్ తోటే నేను డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు లోపల అనేది ఫిల్ చేసుకోవాలి. నీట్గా పెన్సిల్ తోటి మనం లైనర్ అనేది గీసుకున్న తర్వాత కంప్లీట్గా లోపల కూడా నేను అదే లిప్ పెన్సిల్ తోటి ఫిల్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు నేను ఫేక్ ఐలాషెస్ అప్లై చేస్తున్నా. ఇది ఐలాషెస్ గ్లూ అన్నమాట. ఫేక్ ఐలాషెస్ ఎప్పుడు అప్లై చేసే ముందు మనమైతే జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా డ్రై చేసి, తర్వాత ఇది ఐలాషెస్ కర్లర్ అంటారు. ఇలా ఐలాషెస్ని కర్ల్ చేసి జస్ట్ అలా మిడిల్ నుండి అడ్జస్ట్ చేసి అప్లై చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా నేను ఫేక్ ఐలాషెస్ అప్లై చేసేసాను. అలా ఒకసారి పెట్టి చూడండి, జస్ట్ సెంటర్లో అలా పెట్టి జస్ట్ అలా స్టిక్ చేసామంటే ఎంత బ్యూటిఫుల్గా మారిపోయిందో ఒక్కసారిగా లుక్ ఫేక్ ఐలాషెస్ పెట్టడం వల్ల. ఇంకా ఫైనల్గా అయితే నేను స్టిక్కర్ తోటి లుక్ని అయితే ఫినిష్ చేశాను. ఓవరాల్గా మన ఒక లుక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా హైలైటర్ మిగిలింది కదా. సో ఇప్పుడు ఎక్కడైతే మనం బ్లష్ అప్లై చేసామో ఆ బోన్ ఎలివేట్ అయ్యే ఆ పాయింట్లో హైలైటర్ అనేది నేను యూస్ చేస్తున్నాను. అండ్ నోస్ పాయింట్, తర్వాత చిన్ ఏరియా, ఎక్కడెక్కడైతే బోన్ ఎలివేట్ అవుతూ ఉంటుందో అలా వాళ్ళు నవ్వినప్పుడు అలా చూసారా బ్లష్ ఎంత బాగా వస్తుందో. ఇప్పుడైతే నేను ఫైనల్గా జ్యువెల్ తోటి తన లుక్ని ఎండ్ చేస్తున్నాను. ఇదండి డ్రై స్కిన్కి మేకప్. ఫైనల్గా అయితే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతోంది. ఫైనల్గా మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఉంటే కనుక నేను మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే నాకైతే చాలా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.